audio jungle. ఢిల్లీ పెత్తనం ఏమిటి ఇయ్యాలి కనిపించింది అదే నీకు ఢిల్లీ పెత్తనం ఎప్పటి నుంచో ఉన్నది ఢిల్లీలో పెత్తనం ఇవాళ కొత్త కనిపి దీనికి ఒక తల్వార్ వాళ్ళ సావగొట్టేదాన్ని పోతాం ఏం ఢిల్లీలో ఈయనకట నాయకత్వం వస్తుందట మా పవన్ కళ్యాణ్ కూడా ఎవడు ఏదనంగా డప్పున మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతారో ఏమైతుంది ఆయనకు ఈయన భాష ఎవరికి అర్థం కావాలి ఈడు సౌట అంటాడు ఏదేదో అంటాడు ఇవాళ ఢిల్లీకి పోతాడట ఢిల్లీలో పోయి నువ్వు చేసేది ఏమిటో నాకు అడుగుతలేదు పోనీ బంగారు తెలంగాణ నువ్వు సాధించినావు అనే మన మాట మాట్లాడతాం ఇక ఢిల్లీలో ఆయన ఏం బిక్తాడు వెనకసిరి చెప్తా కానీ మొదలు బంగారు తెలంగాణ తెస్తా అని చెప్పినవా లేదా బంగారు తెలంగాణ తెచ్చినావా ఈ 4 ఏళ్లలో రైతులకు రుణమాఫీ 4 ఏళ్లు చేసినావు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చేయలే అంతేకాదు ఇంటికో ఉద్యోగం నువ్వు ఇచ్చినారా బాబు ఊరికో ఉద్యోగం రాలే మా తల్లుల అమ్మ మీకు వచ్చిందా ఉద్యోగం మీ పిల్లలకు వచ్చిందా అగదు మా తల్లి అంటుంది రాలేదు అవ్వాలి కూడా అన్నారు మా పన్మనికి ఉద్యోగం వస్తుంది అన్నాడు ఎవరికి ఉద్యోగం రాలే ఇంటికో ఉద్యోగం పోయింది ఫీజు రియంబర్స్మెంట్ పోయింది ఆఖరుకు ఏమన్నాడు 3 ఎకరాల భూమి అన్నాడు 2 బెడ్రూమ్ అన్నాడు మేము ఎప్పుడో ఇందిరాగాంధీ పీరియడ్లో కాంగ్రెస్ పీరియడ్లో ఇల్లు కట్టించినాం వాళ్ళే ఇష్టానుసారం కట్టుకుంటే ఏమిటి కోడలు వస్తే ఏడవనుకుంటుంది ఓమ్మో ఏం కోడల మీద ఏం ప్రేమరావు నీకు కోడలు ఏడవనుకుంటుంది అత్త ఏడవనుకుంటుంది మొగడు ఏడవనుకుంటాడు బిడ్డ ఏడవనుకుంటుంది నీకు పని పాట లేదురా డైలాగులు ఏం కొడతారురా బాబు ఆ మాటలు ఇన్ని మా తల్లులు ఊకే ఇచ్చింది తెచ్చింది మేము సోనియా గాంధీ ఇచ్చింది ఒక్కరోజు అని పార్లమెంట్లో మాట్లాడినాడే ఒక్కడు దానికి ఒక విజయశాంతి ఉండే పాపం ఆమెను పక్కకు పెట్టి కొట్లాడింది మేము పక్కకు పెట్టాము ఎందుకు చెప్తున్నా అంటే పార్లమెంటులో మేము కానీ ముఖ్యంగా మధు యాష్కి కానీ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కానీ రాజయ్య కానీ అదేవిధంగా నాయక్ కానీ అందరం లోక్సభలో వాళ్ళు కొట్లాడితే రాజ్యసభలో నేను కొట్లాడినా నిజం చెప్తున్నా నేను అబద్ధం చెప్ప కేసీఆర్ లెక్క అబద్ధాలు చెప్పేటోని కాదురా బాబు పార్లమెంట్ లాబీలో రాజ్యసభలో లాబీ కూర్చొని ఈయన కేసీఆర్ ఇద్దరు కూర్చొని హనుమంతన జర గట్టి కొట్లాడే ఇక ఈసారి రాకపోతే రాదే నేను ఎట్లన్నా కొట్లాడేందుకు వచ్చిన మా నాయకురాలే నిర్ణయం తీసుకున్నది సిడబ్ల్యూసీలో తెలంగాణ ఇస్తాన్నది కరీంనగర్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ఇందిరాగాంధీ కుటుంబం అన్నది ఆ అమ్మ చెప్పింది మేము తప్పనిసరిగా పాస్ చేస్తా అన్నాడు ఆనాడు ఉన్నటువంటి సుజనా చౌదరి కానీ అదేవిధంగా ఇంకో ఎంపీ వీళ్ళందరూ కూడా రమేష్ కానీ అడ్డం పడితే మేము ఆనాడు ఉన్నాడు సుశీల్ కుమార్ సిండేకు నిలబడి పాస్ చేయించినాము ఆనాడు పెట్టిండు చూడు ఇవాళ ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు 10 ఏళ్ళు అన్నాడు స్పెషల్ స్టేటస్ అన్నాడు కొత్త కొట్లాడ పెట్టింది ఆయన ఇవాళ ఏమంటున్నాడు ఇప్పుడు నేను చూసిన ఇవాళ అసెంబ్లీలో ఫస్ట్ డే అందరూ స్పెషల్ స్టేటస్ పాపం ఈయనకు అర్థం మాదే కూడా చెప్తాడు ఏమని కేటగిరైజేషన్ నేను చేస్తా ఎవరు ఎంతమంది మోసం చేస్తావు ఇక పోని ఇక మా కేసీఆర్ సంగతి చెప్తా ఎన్నడూ లేనిది రైతుల మీద నీకు ప్రేమ ఎప్పుడు వచ్చిందిరా బాబు నాకు అర్థమైతలేదు మీరు చూసిన మొన్ననే ఖమ్మంలో వరంగల్ ఏం చెప్పిండు 3 రోజుల ముందు రైతాంగం సోదరులారా మీకు గిట్టుబాటు ధర దొరకకపోతే ధర్నాలు చేయండి రస్తారోకోలు చేయండి నేను మీ వెనకాల ఉన్నా లంచం అడిగితే చెప్పుతో కొట్టుమన్నాడు డైలాగులు పాపం ఈ రైతులు అమాయకులు మిర్చి రైతులకు 6,000 నుంచి 3,500 దళాలు చెప్పంగానే జైలు వేస్తావు సంఖ్యలు వేసినోని నువ్వు ఆ రైతుల గురించి మాట్లాడేది ఇప్పుడు అట నరేంద్ర మోడీకి మే బార్ బోలా మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన ఆ కిసానోं के वास्ते నువ్వు ఎన్నడూ రాబోయి ప్రేమ చూపించినావు నాకు అర్థం కాదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి